ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ పుష్ప 2లో ఉండే ఐటమ్ సాంగ్ సంబంధించి. అసలు ఐటమ్ సాంగ్ సుకుమార్ డైరెక్షన్ లో ఐటమ్ సాంగ్ లేదంటే అది సుకుమార్ డైరెక్షన్ చేయలేదని అర్థం. అంటే అంతలాగా సుకుమార్ ప్లాన్ చేసుకుంటారు. కంపల్సరిగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ ఎంత ఉరుతులుస్తుందో అందరికీ తెలుసు. రీసెంట్ గా పుష్పలో ఊహు అంటావా అని సమంతతో ప్లాన్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. పుష్ప 2లో కూడా సమంతతో సాంగ్ ప్లాన్ చేస్తారా లేదా, అసలు ఎవరిని పెట్టబోతున్నారంటే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సమంత రూత్ ప్రభు పేరు వినిపిస్తోంది, రెండోది జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీళ్ళిద్దరిని ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇద్దరిని ఇందులో చూపించబోతున్నారని కూడా టాక్ ఉంది. అది ఎట్లా అంటే, ఒకటి సమంతాని ఎలాగో సాంగ్ లో ఫస్ట్ ఫిల్మ్ పుష్పలో సాంగ్ చూపించారు కాబట్టి పుష్ప 2లో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టి ఎంట్రన్స్ లోనో లేదా లాస్ట్ లోనో సమంతతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తున్నారంటే డైరెక్టర్ సుకుమార్. అలాగే జాన్వీ కపూర్ సంబంధించి కూడా ఒక కీ రోల్ చేయబోతున్నారు. అది జస్ట్ కొద్దిసేపు నిమిషాలే కనిపించినా కూడా ఆమె పాత్ర ఎంత కీ రోల్ ఉండబోతుంది, పుష్ప 2ని ఏ విధంగా టర్న్ చేయబోతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే పుష్ప ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోవడం పుష్ప 2 మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నారు. తెలుగుకి ఆల్మోస్ట్ ఇది మొదటిసారిగా రావడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. దీన్ని అందరికీ తెలిసిందే, మూవీ మేకర్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా ఏ రేంజ్ లో అమ్ముడయ్యాయో తెలుసా? ఆల్రెడీ ఆ ఓటీటీ ఫిగర్ అయితే నేను చెప్పను కానీ ఓటీటీ రేంజ్ కి ప్రొడక్షన్ వర్క్ అంతా కవర్ అయిపోతుందంట. పుష్ప 2కి భారీ లెవెల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్న ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్ అంతా వచ్చేసిందంటే ఏ రేంజ్ లో ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. వీలైతే ఆ ఇమాజినేషన్ మీ కామెంట్స్ లో కామెంట్ చేసి చూపించండి. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయి ఉంటుందో మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను మాత్రం ఫిగర్ రివీల్ చేయను. బట్ ప్రొడక్షన్ కాస్ట్ అంతా కూడా వచ్చేసిందంటే రెమ్యునరేషన్స్ మిగతా వదిలేస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసిందంట. ఏ రేంజ్ లో పలుకుతుందో మీ అంచనాలకి మీ ఊహలకే వదిలేస్తున్నాను. మొత్తం మీద పుష్ప 2 ద రూల్ ఎలా ఉండబోతుంది అనేది అందరికీ బాగా యాంగ్జైటీగా ఉంది. ఫ్యాన్స్ అయితే బాగా ఇంకా ఉత్సుకత ఆపుకోలేకపోతున్నారు. ఆల్రెడీ 3 years అయిపోయింది. పుష్ప వచ్చేసి 2021లో వచ్చింది, మళ్ళీ ఇప్పటి వరకు ఏమీ రాలేదు. కాబట్టి బన్నీని చూడాలని చాలా ఉత్సుకతగా ఉన్నారు. ఆల్రెడీ బన్నీ గంగమ్మ జాతర గెటప్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు పుష్ప ద రూల్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే డైరెక్టర్ సుకుమార్ ఆగస్టు 15 ఈ ఇయర్ 2024 ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ కి. ఆగస్టు 15తో పుష్ప 2 రిలీజ్ అవబోతుంది, స్వాతంత్ర దినోత్సవం రోజు. సో జాన్వీ కపూర్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. సమంత రూత్ కూడా ఐటమ్ సాంగ్ ఫినిషింగ్ టచ్ గానీ స్టార్టింగ్ లో గానీ కనిపిస్తారని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద అన్ని అంచనాలు పీక్స్ గా ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ పాన్ ఇండియా క్రష్ అయిన రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఫహద్ ఫాసిల్ కూడా ఒక కీ రోల్. అంటే నెక్స్ట్ దీంట్లో విలన్ గా ఆయనే ఉండబోతున్నారా, లేదంటే ఆయన చుట్టూనే తిరుగుతుందా, ఆయన్నే పుష్ప 2లో పుష్పరాజ్ ని పట్టుకోబోతున్నారా, అందుకే పుష్పరాజ్ తప్పించుకు తిరగబోతున్నారా డాన్ గా అనేది కూడా ఈ సినిమాలో ఉంటుంది. మొత్తం మీద ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాలి. అంతవరకు ఈ చిన్న టిప్స్ తో చిన్న మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలరిస్తుంటాను. అంతవరకు బాయ్.